హాయ్ అండి, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజైతే టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నానండి. మనకి ఇడ్లీలోకి దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా తింటానికి బాగుంటుందండి. ఎలా చేస్తున్నానో చూడండి. ఎందుకంటే నేనైతే ఈరోజైతే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి. కావాల్సిన టమాటాలో పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. కొత్తిమీర అయితే ఇవ్వండి. జీలకర్ర, ఎల్లిపాయలు వేసి తీసుకున్నానండి. టమాటా పచ్చడి అయితే ఇవ్వండి. చక్కగా టమాటా తెచ్చుకొని ఉడికిందన్న ఇవ్వండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుందండి. ఎక్కువగా పల్లెటూరులో అయితే ఇప్పుడు టమాటా పచ్చడి, కొత్తిమీర పచ్చడి అయితే ఎక్కువ చేస్తారండి. ఇప్పుడు ఆకుకూరల టైం కదండి, ఎక్కువ పచ్చళ్ళే తింటారు. ఇవన్నీ కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే బాగా మగ్గనిద్దామండి. మనకి దోశల్లోకి, ఇడ్లీలోకి కొత్తిమీర టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలో మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ మా అత్తగారు అయితే టమాటా పచ్చళ్ళు, కొత్తిమీర పచ్చళ్ళు ఎక్కువ చేసేయండి. చాలా బాగా చేసేది మా అత్తగారు అయితే. మా అత్తగారు మా మేనత్తరండి మా అత్తగారు. కొత్తిమీర అయితే 2-3 సార్లు కడుక్కుంటే ఇసుక గట్ట అన్నీ పోతాయండి. ఇదే మూత అయితే పెట్టేస్తున్నాం. ఇదిగోండి వాటర్ అయితే ఇచ్చింది చూడండి, మగ్గిపోయింది. ఈ వాటర్ అంతా పోయేలాగా బాగా మగ్గిపోయాక నేనైతే మిక్సీ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి మగ్గిపోయింది. ఇప్పుడైతే నేనైతే మిక్సీ పెట్టేసుకుంటాను. ఈరోజైతే గుమ్మిళ్ళు లేదు, లేట్ అయిపోయింది. మా మేస్త్రి అప్పుడు క్యారెక్టర్ చేశాడు. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఆకుడికి వెళ్తున్నామండి. ఈరోజైతే ఒక ఆకుడు వస్తున్నాడండి. ఆకుడికి తగలని ఇంకా చాలా ఇబ్బంది ఉంది. కూరకు కూడా డబ్బులు లేకుండా ఉంటుందని మా బావ కూడా వస్తాడండి. ఎదురైతే క్యారేజ్ పెట్టుకుంటున్నాం.